అటాచ్‌మెంట్ అనేది మనందరికీ ఉండేదే. కాకపోతే ఏంటంటే, ఏదో ఒక డీప్ డౌన్ స్టేజ్‌లో మనం ఒక పర్సన్‌ని మీట్ అవుతాం. మనం మన ప్రాబ్లమ్స్‌ని, ఫీలింగ్స్‌ని అన్నీ షేర్ చేసుకుంటాం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. బట్ ఎట్ ది పాయింట్ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే, వాళ్ళ వాళ్ళకి మన మీద లేతే మనకు వాళ్ళ మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. అది మనం రీచ్ అవ్వలేం. లేదా వాళ్ళు రీచ్ అవ్వరు. వాళ్ళకి ప్రతిసారి మనం హ్యాపీనెస్‌ని ఇవ్వలేం. వాళ్ళు ప్రతిసారి మనకి హ్యాపీనెస్ ఇవ్వలేరు. బట్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళేం మనతో లేరు గదా! మధ్యలో వచ్చారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మన ఎండింగ్ వరకు ఉంటారు. బట్ లేకపోతే మధ్యలోనే వెళ్ళిపోవాల్సొస్తది. ఎవరి గురించి నువ్వు నీ మెంటల్ హెల్త్ పాడు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అటాచ్‌మెంట్ అనేది మాక్సిమం ఇట్ కాస్ట్ యువర్ పీస్. నీ పీస్‌ని మొత్తానికే డిస్టర్బ్ చేస్తది. లోన్లీనెస్‌లో కూడా హ్యాపీగా ఉండగలిగి, నీ లిమిట్స్ నువ్వు తెలుసుకొని లైఫ్ లీడ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అటాచ్‌మెంట్ ఉంటది. ఎవరితో అయినా అటాచ్‌మెంట్ లేకుండా ఉండదు. బట్ ఏంటంటే మన లిమిట్స్‌లో మనం ఉండాలి. ఎంత క్లోజ్ అయినా ఎవరైనా గానీ వీ షుడ్ నో అవర్ లిమిట్స్.